అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఏ విధంగా అయితే పరిష్కరించుకోబోతున్నారు, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి అనుకూల సమయాలు ప్రతికూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా మీకున్న సమస్యలకి ఫోన్ ద్వారా గురువుగారిని సంప్రదించి అయితే పరిష్కార మార్గాన్ని అయితే పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో ముందు చూపు గలవారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా వీరు అసలు తట్టుకోలేరు. అలాగే వెంటనే తోచిన సహాయం కూడా చేస్తారని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఈ యొక్క రాశి గలవారు చాలా దృఢ సంకల్పం కలిగి ఉంటారు. ఎంతో గంభీరంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం పడాలనే ఆలోచనతో కలిగి ఉంటారు. రేపటి రోజున వీరికి ఒక పాత బంధం నుండి అకస్మాత్తుగా ఒక సంప్రదింపు, ఒక సమాచారం, రుణం కానివ్వండి, అప్పు కానివ్వండి, డబ్బు తిరిగి రానివ్వటం, ఇటువంటి కొత్త సూచనలు అయితే మీకు కనబడబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక కాస్త ఒత్తిడిని అయితే తగ్గించబోతుంది. ఒక కొత్త ఆశను కూడా పెంచబోతుంది. మంచి మార్గాన్ని చూపించబోతుంది. రేపు సాయంత్రం ప్రత్యేకంగా చెప్పాలంటే 6 గంటల సమయం దాటిన తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. మీకు ఒక SMS రూపంలో కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక న్యూస్ రూపంలో కావచ్చు, సమాచారం రూపంలో కావచ్చు, ఒక మంచి అవకాశం కూడా కావచ్చు, ఆహ్వానం కావచ్చు. ఈ సమయంలో మీకు మనసు నచ్చిన ఒక పెద్ద భారం అయితే పూర్తిగా దిగిపోబోతుంది. ఒక సమస్యకు దారి తప్పకుండా అయితే మీకు కనబడుతుంది. ఒక నిర్ణయం స్పష్టత పొందుతారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు అని అయితే చెప్పుకోవచ్చు. పసుపు రంగు బట్టలు రేపటి రోజున మీకు ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కనీసం ఒక చిన్న రుమాలు సైతం మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు ఎంతో శుభ సూచనలు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఫోన్ కాల్ యాదృచ్ఛికం అయితే కాదని చెప్పుకోవచ్చు. ఇది మీ యొక్క కర్మఫలం, ప్రార్థనలకు సమాధానం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పూజా ఫలాలు పండినాయని అయితే చెప్పుకోవచ్చు. శని అనుగ్రహంతో, దైవ కృపతో మీకు కొత్త అధ్యాయం అయితే మొదలవబోతుంది. ఒక చిన్న పరిహారం కూడా తప్పకుండా మీరు చేసుకోవాల్సి వస్తుంది. అది తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున వీరికి ప్రత్యేకమైనటువంటి పరిహారం, ఉదయం చేసే పరిహారం ఏంటంటే తెల్లవారు నిద్రలేచిన వెంటనే స్నానం చేసి చిన్న దీపాన్ని వెలిగించి శనిదేవుని మనసులో తలుచుకొని శివలింగం ఉంటే ముందు నిలబడి తప్పకుండా 11 సార్లు అయితే ఓం నమ శివాయ, ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి మహా మంత్రాన్ని అయితే తప్పకుండా అయితే మీరు 11 సార్లు జపించుకొని తీరాలి. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఈ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వల్ల, అలాగే సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యభగవానుడికి తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోవడం వల్ల మీకు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని మనసులో స్పష్టంగా మీరు భగవంతుని కోరుకోవాలి. జీవితంలో శుభవార్త తప్పకుండా అయితే ప్రవేశించాలని ఆ సూర్యభగవాన్ని తప్పకుండా వేడుకోండి. సాయంత్రం చేసే పరిహారం ఏంటంటే కనుక ఉదయం చేసుకోలేని వారు సాయంత్రం పూట కూడా ఇటువంటి పరిహారం చేసుకోవచ్చు. సాయంత్రం ప్రదోష సమయంలో అంటే 5:30 నుంచి 6 గంటల లోపు ఒక చిన్న నల్ల నువ్వుల గింజలు అయితే వాటిని తీసుకొని బయట గేటు దగ్గర కానీ నేలపై కానీ వేసి, మాకు ఈ కష్టాలన్నీ ఈ నువ్వులతో పాటు దూరం అవ్వాలని చెప్పి, శనిగ్రహ శాంతికి చాలా శక్తివంతమైన పరిహారము ఇది. చిన్న సింపుల్ పరిహారము, దాన్ని చెప్పుకోవడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. ఈ యొక్క సాధ్యమైతే మాత్రం తప్పకుండా యొక్క రాశి గలవారు పేదవాడికి బియ్యం కానీ, దుస్తులు కానీ, అలాగే నల్ల నువ్వులు కానీ, గొడుగు కానీ, తినుబండారాలు ఏదైనా కానీ ఏదో ఒకటి మీకు తోచినది దానం చేయడం వల్ల మీకు తప్పకుండా శని అనుగ్రహం అయితే త్వరగా లభిస్తుంది. ఇటువంటి పరిహారాలు చేయడం వల్ల అనవసరమైన భయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉండబోతుంది. ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇది యాదృచ్ఛికంగా అయితే జరిగిపోతూ ఉంటుంది. మీ జీవితంలో ఒక్కొక్కటి కొన్ని శక్తులు ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని మనుషుల ద్వారానో లేదా ఏదో ఒక విధంగా సందేహ రూపంలో కానీ
మీకు తగిన సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. ఇది కూడా దైవానుగ్రహం అయితే మీరు తప్పకుండా నమ్మి తీరాలి. మీ యొక్క నీతి నిజాయితీలు ఎక్కువ ప్రేమతో ఉంటారు గనక కుటుంబానికి చాలా గౌరవం ఇస్తారు కనుక స్నేహితులు కావచ్చు. ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తులపై చూపించే ప్రేమ ఎంతో అమూల్యమైనదని అయితే చెప్పుకోవచ్చు. వీరికి ప్రేమానురాగాలు వెలకెట్టనివని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. పాత స్నేహితులను కలవబోతున్నారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరినీ కూడా ఎక్కువ గొడవలు లేకుండా అందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి గల వారు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను ఏ విధంగా ఎక్కడా గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా గడిచిపోతున్న మీ యొక్క జీవితంలో ఆనందమయం చోటు చేసుకుంటూ ఉంటున్న ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అయితే మీ జీవితం మీద చాలా ఎక్కువగా చూపబోతుంది. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీకు తెలిసినటువంటి ప్రదేశంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం అనేది మీకు తప్పకుండా అయితే రేపటి రోజున మీ జీవితంలో కొంత ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే ఉండబోతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు కూడా కొంత ఆనందాన్ని కూడా ఇస్తే మరికొంత మిమ్మల్ని సందిగ్ధంలో పడవేసే విధంగా కూడా ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో చాలా రకాలుగా డబ్బులకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యత అయితే మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి గల వారు మీతో చాలా రోజుల నుండి అయితే మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఒక వ్యక్తి తిరిగి మిమ్మల్ని మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారే మరలా మీతో పలకరించడానికి లేదా వారంతటా వారే మీకు దగ్గర అవ్వాలనేటువంటివన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి వారి యొక్క ప్రేమ బయట పెట్టడం ఇటువంటివన్నీ కూడా చాలా ఉత్సాహాన్ని అయితే నింపబోతున్నాయి. ఎంతో ఆనందంతో గడపబోతున్నారు. తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచబోతున్నారు. నూతనపరమైన ఉత్తేజంతో మీ యొక్క మనసు కూడా చాలా తేలిక పడబోతుంది. ఎంతో గందరగోళమైన పరిస్థితి నుండి తప్పకుండా బయటపడబోతున్నారు. ఇలా చాలా ఆనందకరమైన శుభవార్తలు కూడా ఎన్నో వినబోతున్నారు. అయితే రేపటి రోజున తప్పకుండా మీకు ఎంతో సంతోషకరమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పాత మిత్రులతో కలిసి తిరిగి మీ యొక్క బంధాన్ని పునరావృతం చేసుకుని ఎంతో గట్టిగా అయితే మీ బంధాన్ని బలపరుచుకోబోతున్నారు. అయితే రేపటి రోజున జీవితం మరొక ఎత్తులా మీకు అవగతం కాబోతుంది. మీ మనసును తేలిక పడబోతుంది. శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో మీకు శ్రమతో కూడిన విషయాలు మాత్రం పనులు మాత్రం చాలా గొప్ప ఫలితాలను అయితే తప్పకుండా అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఎంతో మరింత కీలకంగా మారబోతున్నాయి. మరిన్ని అవకాశాలు మిమ్మల్ని పలకరించడానికి ఎదురు కాబోతున్నాయి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉండబోతున్నాయి. తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. రేపటి రోజున మీరు ఎటువంటి పని ప్రారంభించినా ముందుగా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా ఆ పనిలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత మీరు తప్పకుండా బాబావారి ఆలయానికి సందర్శించి బాబాకి మీరు తప్పకుండా అయితే అక్కడ ఉన్న పేదవారికి ఆహార దాన ధర్మాలు చేయడం, అలాగే అక్కడ ఉన్న దత్తాత్రేయ స్వామిని మీరు సందర్శించుకోవడం, పూజించడం ఎంతైనా మేలు చేస్తుంది. తప్పకుండా అయితే మీకు గణనీయమైన మార్పులు అయితే మీ జీవితంలో మీ యొక్క భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు చేయడానికైతే సిద్ధంగా ఉండబోతున్నారు. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా మీరు పఠించడం లేదా వినడం, అలాగే విష్ణు భగవానుకి తెల్లటి పుష్పాలతో పూజించడం కూడా మీకు మరింత అద్భుతమైన ఫలితాలు కూడా ఇవ్వబోతుంది. ప్రతి ఒక్క మాట కూడా రేపటి రోజున మీరు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. వ్యాపారంలో సరికొత్త లాభాలైతే మీరు ముందుకు అయితే లాభాల బాటలో వెళ్ళబోతున్నారు. అలాగే మరింత నూతన ఉత్సాహం కూడా కలిగి ఉండబోతున్నారు. మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అయితే తప్పకుండా వరించి తీరుతుంది. రేపటి రోజున మీకు అలాగే ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించుకుంటూ ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు తప్పకుండా దక్కించుకోబోతున్నారు. ఎటువంటి పని మీరు జాగ్రత్తగా అయినా చాలా చేపట్టాలి. వ్యాపారంలో ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టినా గణనీయమైన లాభాలు అయితే తప్పకుండా చవిచూస్తారు. ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా అయితే సూర్య నమస్కారాలు చేసుకుని దీపారాధన చేసుకొని తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎన్నో మేలు అయితే జరుగుతుంది. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.